వాషింగ్టన్లోని రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వేపై దిగుతున్న 64 మందితో ప్రయాణిస్తున్న విమానాన్ని రక్షణ శాఖకు చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొనడంతో ప్రక్కనే ఉన్న పుటమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పుటమాక్ నదిలో ఉష్ణోగ్రతలు -2 డిగ్రీలు ఉండడంతో విమానంలో ప్రయాణిస్తున్న 64 మంది, హెలికాప్టర్లో ఉన్న 3 బ్రతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాలింపు చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రీగన్ ఎయిర్పోర్ట్ను సహాయక చర్యల కోసం తాత్కాలికంగా మూసివేశారు. దక్షిణ సూడాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు సహా 20 మంది చనిపోయారు. సూడాన్ రాజధాని జౌబాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు చమురు క్షేత్రం సమీపంలో టేకాఫ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కూలిపోయింది. విమానంలో 21 మంది ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. విమానాశ్రయానికి 500 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. మృతులంతా యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పైనీర్ ఆపరేటింగ్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. క్రీడలతో సహా అన్ని రంగాల్లో మహిళలను ముందుకు తీసుకువెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు తీసుకుంటుండగా బంగ్లాదేశ్లో భిన్నమైన ఘటన జరిగింది. మహిళలు క్రీడల్లో పాల్గొనడాన్ని నిరసిస్తూ బంగ్లాదేశ్లో మదర్సా విద్యార్థులు ఆగ్రహిస్తూ ఆకేల్పూర్ జిల్లాలోని తిలక్పూర్ మైదానంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘర్షణలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వచ్చిన మహిళా క్రీడాకారులపై దాడికి పాల్పడడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళల ఫుట్బాల్ మ్యాచ్ ను నిరసిస్తూ మదర్సా విద్యార్థులు, స్థానిక ఇస్లామాబాద్లు మైదానం బారికేళ్లు బదలుగొట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మహాత్మునికి ప్రముఖులు, ప్రజలు నివాళులు అర్పించారు. బాపు సమాధి రాజ్ఘాట్ను సందర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సర్వధర్మ ప్రార్థనలో పాల్గొన్నారు. బాపూజీ ఆదర్శాలు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్ఘాట్లోని గాంధీ మెమోరియల్ వద్ద మహాత్మునికి నివాళులు అర్పించారు. బెంగళూరు శ్రీరాంపురంలోని పోలీస్ యార్డులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వివిధ కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన 130 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 10 కార్లు దగ్ధమయ్యాయి. బ్యాటరీలో మండే పదార్థాలు ఉండటమే ప్రమాదానికి కారణమే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. శ్రీరాంపురంలోని 2 ఎకరాల ఖాళీ స్థలంలో దాదాపు 10,000కు పైగా వాహనాలు పోలీసులు పార్క్ చేసి ఉంచారు. పొగలు రావడంతో అప్రమత్తమైన పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కీలక ఖనిజాల రంగంలో 16,300 కోట్లతో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేపట్టింది. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో సహా కీలక ఖనిజాల రంగంలో దేశం స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరువేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయి. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9553300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ ను నేడు సందర్శించారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లాంట్ ను సందర్శిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పరిశీలించిన తర్వాత యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంలో పనిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వీరిరువురు చర్చించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ డిమాండ్లను ఉక్కు శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ డిమాండ్లను సత్వరం పరిష్కరించాలని కోరారు. చలి ఉత్సవ్ పేరిట రేపటి నుండి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలకు అరకు ముస్తాబవుతోంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయ నృత్యాలు, అడ్వెంచరస్, ఫ్లవర్ షో, కార్నివాల్ ఇలా 3 రోజులు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గిరిజనుల వంటకాలు వండి వడ్డించేలా వివిధ రాష్ట్రాల నుండి కళాకారుల ప్రదర్శనలు, హాట్ ఎయిర్ బెలూన్, అడ్వెంచరస్, తొలిసారిగా హెలీ రైడింగ్ అందుబాటులోకి తెస్తున్నారు. ఉత్సవాల 2వ రోజున సైక్లింగ్, వృక్షారోపణ పేరుతో పలు కార్యక్రమాలు, చివరి రోజున అరకు ట్రెక్కింగ్, షాడో డాన్స్, ఫైర్ వర్క్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోవర్ధనగిరిలో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండరాళ్లు విరగబడి ఇద్దరు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన 5గురిని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను సరోజిని, మమతగా గుర్తించారు. వీరిరువురు తల్లి కుమార్తెలని పోలీసులు తెలిపారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎక్స్గ్రేషియా చెల్లించాలని చనిపోయిన కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సర్వసభ్య సమావేశంలో రసాభాస నెలకొంది. బడ్జెట్ ఆమోదం తర్వాత ప్రజా సమస్యలపై చర్చించాలని భారత రాష్ట్ర సమితి పట్టుబట్టడంతో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 4 కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు తీసుకెళ్లగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు మేయర్ బోడియాన్ని చుట్టుముట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా మేయర్ అసహనం వ్యక్తం చేస్తూ భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లందరినీ సస్పెండ్ చేశారు.